మనమే సినిమానా నిజంగా చెప్తున్నానా సినిమా చూస్తే మాత్రం ఏడుపు వచ్చిందనా ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక శర్వానంద్ గారిని ఒక క్యారెక్టర్గా చూసినాం ఒక డిఫరెంట్గా చూసినాం ఎందుకంటే ఒక హార్ట్ టచింగ్ అన్న అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర సినిమా ఇది చాలా ఒక డిఫరెంట్ సినిమా ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది శర్వానంద్ మనం కొత్తగా చూసినాం ఒక డిఫరెంట్గా చూసినాం అంటే ఈ సినిమా మాత్రం ఒక రేంజ్లో వెళ్ళిపోతాను బాబు యాక్టింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది బాబు యాక్టింగ్ కూడా కృతి శెట్టి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటే ఇద్దరికే ముగ్గురు అన్నమాట సినిమా అంతా కూడా ముగ్గురు ఉంటారు వాళ్ళకి ముగ్గురికి సంబంధించిన కథ అన్నమాట బాబు పాప అండ్ హీరో చాలా బాగా ఫస్ట్ హాఫ్ అంతా బాబుతో మనకు కామెడీ ఉంటుంది శర్వానంద్ గారి కామెడీ కూడా చాలా బాగుంటుంది అలాగే సుదర్శన్ గారి కామెడీ కూడా మనకు బాగా నచ్చుతుంది అనమాట సినిమాలో కూడా అలాగే లక్ష్మణ్ గారిని ఇంకా బాగా వాడుకుంటే బాగుండు అనిపించింది అనమాట అంత అంటే ఉన్నాడైనా బట్ అక్కడక్కడ కామెడీ పండుతుంది అంటే మన గురించే తీసినట్టుంది సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు అంటే ఎప్పుడు పిల్లల గురించి పెద్దవాళ్ళకి ఎలాంటి దిగులు ఉంటుందనే దాని గురించి సినిమా మొత్తం తీసి లాస్ట్లో మంచి ఎమోషనల్ సీన్ తోటి మంచి ఎండ్ చేస్తాడన్న సినిమా మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు అండ్ శర్వానంద్ గారి లుక్స్ మాత్రం ఆయన డే బై డే యంగ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాడు అంటే ఆ రేంజ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నాడు దీంట్లో చాలా స్టైలిష్ ఉన్నాడు ఇంతకుముందు ఏ సినిమాలో కూడా ఇంత స్టైలిష్గా లేడు సినిమా ఎక్కడ కూడా మన ట్విస్టులతోనో ఎమోషన్తోనో క్యారీ చేసుకుంటూ కాదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా సింపుల్గా హ్యాపీగా చూసుకుంటూ అక్కడక్కడ కామెడీని ఎంజాయ్ చేస్తూ చాలా సింపుల్ మూవీగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు అనమాట పక్క దిల్ రాజు నుంచి మనం ఎక్కువ శతమానం భవతి ఇలాంటి సినిమాలు చూస్తాం కదా ఆ రేంజ్తో పోవచ్చు వచ్చే సినిమా కృతి శెట్టి గారి పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంది చాలా బాగుంది అండ్ ఇంకో చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత చిన్నగా ఉన్నాడు కానీ మన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది సో సాంగ్స్ కూడా బాగున్నాయి బీజిఎం మాత్రం ఏడ్పించేస్తుంది అన్న కొన్ని సార్లు బీజిఎం ఏడ్పించేస్తుంది అది కూడా బాగుంది అండ్ ఇంకా ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారన్న సో ఫ్యామిలీతో వచ్చి చూడన్న ఎందుకంటే మనం మన పేరెంట్స్ని ఇంటి దగ్గర వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాం వాళ్ళు మన వల్ల స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని మరీ పడుకునే రోజులు ఉన్నాయంట సో దాని గురించి చాలా టచ్ అయిందన్న మూవీ మాత్రం అంటే ఈ సినిమా ఒక ఎట్లా అంటే ఒక ఆడవాళ్ళకి మెయిన్ లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైతుంది సినిమాకి అంటే ఒక ఇంట్లో మన ఒక ఆంటీ కానీ ఒక అమ్మ కానీ ఒక అక్క కానీ అంటే కలిసి ఎలా ఉంటామో అలాంటి సినిమా ఇది అంటే ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా మనకు ఒక వెంకటేశ్వర సినిమా చూస్తే ఎంత ఫ్యామిలీ కనెక్ట్ అవుతుందో ఈ సినిమా చూస్తే మనం అంత కనెక్ట్ అవుతాం మన సినిమా శర్వానంద్ యాక్టింగ్ కూడా చాలా కొత్తగా చేసిండు ఒక డిఫరెంట్గా చేసిండు కంబ్యాక్ అన్న శర్వానంద్ మాత్రం కంబ్యాక్ అనుకోవచ్చు కొత్తగా చేసిండు ఒక డిఫరెంట్గా చేసిండు సినిమా మాత్రం ఎక్కడ కూడా బోర్ లేదు హైలైట్ ఉంది ఎందుకంటే హీరోయిన్ కూడా చాలా కొత్తగా చేసినా కూడా ఒక కొద్దిగా డిఫరెంట్గా చేసింది అన్న హీరోయిన్ కూడా చాలా సూపర్గా చేసింది ఇంకా సినిమాకి ప్లస్ ఏదైనా ఉందంటే బీజిఎం ప్రతి ఎమోషన్ సీన్స్లో కావచ్చు సరదా సీన్స్లో కావచ్చు బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఫైట్లు కూడా చాలా రిచ్గా పెట్టారు మొత్తం శర్వానంద్కి మార్కెట్ మించి డబుల్ పెట్టారు మార్కెట్ మాత్రం మొత్తం లండన్ లొకేషన్ ఎక్కడ కూడా మనకి ఇది ఇండియానా లేదా ఇక్కడ తక్కువ లొకేషన్ కాదు చాలా రిచ్గా తీశారు సినిమాని ఇంకా ఎలా చెప్పాలంటే ఒక స్టార్ ఒక మహేష్ బాబు ప్రభాస్ గారు ఉంటే ఎంత రిచ్గా వచ్చి పెడతారో శర్వానంద్కి అంత రిచ్గా వచ్చి పెట్టారు సో డబుల్ ప్రాఫిట్ తెచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందన్న స్క్రీన్ ప్లే బాగుంది ముఖ్యంగా ఆదిత్య గారు రాసుకున్న కథ అక్కడక్కడ కొంచెం తడబడినా మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేటికి మళ్ళీ కథ లెవెల్ చేస్తారు కాన్సెప్ట్ అనేది పెళ్లి చేసుకోకుండా ఒక బాబుని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆ బాబుని చూసుకోవడానికి వీళ్ళంత దగ్గర అయ్యారు అని ఎమోషన్గా చెప్పారనమాట తల్లిదండ్రులు కొడుకు దూరం అయితే ఎంత ఫీల్ అవుతాడు అనేదాన్ని మళ్ళీ మనకి అంటే శతమానం భవతిలో మనకి ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్లో మనకి ఈ సినిమాతో మళ్ళీ తెలియజేశారు అనమాట సో ఎమోషన్గా బాగా కనెక్ట్ అవుతారు అనమాట లుక్స్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఆయన కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కలేజాలో మహేష్ బాబుని చూసినట్టు అనిపించింది అవునవునా శతమానం భవతి అనే రేంజ్ కాకుండా బాగుంది సినిమా అన్న వెన్నెల కిషోర్ చెప్పే అవసరం ఆల్రెడీ కామెడీ అంటేనే ఇచ్చి పడేస్తారని మొత్తం కొట్టిన పిండి అయిన యాక్టింగ్ తుమ్ము లేచిపోతాయి ఆయనకి యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే ఈ కెరియర్లో మాత్రం మన శర్వానంద్కి ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు మనకు ఒక దగ్గర అయ్యే సినిమా అనొచ్చు చాలా బాగుంది సినిమా మాత్రం సూపర్ ఉంది ఎక్కడ కూడా బోర్ అని లేదు ఈ ఫ్రైడే మాత్రం పెట్టిన టికెట్కి మాత్రం ఎవరు లాస్ గారు వచ్చిన దానికి టికెట్కి మాత్రం ఒక ఎంజాయ్గా చూసిపోతారు సినిమా మాత్రం చాలా బాగుంది సూపర్ కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు సినిమా బాగా పర్ఫార్మ్ చేసింది అంటే శర్వానంద్కి కూడా చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ఇది సో ఎలా చాలా గ్యాప్ తర్వాత అంటే తెలిసిందే లాస్ట్ మూవీ ఒకే జీవితం హిట్ అయింది కానీ అంత రికగ్నిషన్ రాలేదు నాకు తెలిసి ఈ సినిమా మంచి రికగ్నిషన్ వస్తాయి ఎందుకంటే ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఓకే, ఫ్యాంటసీ మూవీలా ఉంది అని అంటున్నారు, నిజమేనా? ఫ్యాంటసీ అంటే కొంచెం అలాగే ఉంటుంది, అంటే పిల్లలకి అలా ఉంటుంది, మనకి కొంచెం కామెడీగా మంచిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఉంటుంది. బాబు యాక్టింగ్ ఎలా అనిపించింది? బాబు ఉన్నాడు కదా మధ్యలో, బాగా యాక్టింగ్ బాగా చేశాడు. నౌనిగా కష్టంగా అనిపిస్తుంది మనకు చూస్తే, ఒక వీడు ఎలా చేశాడు బాబు అని, కానీ ఆ పిల్లలు కూడా బాగా యాక్ట్ చేశాడు. వాడు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయంటున్నారు. అవును, ఫస్ట్ కామెడీగా ఉంటుంది, కొంచెం మంచిగా వెళ్తుంది. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు సినిమాలో. సో మొత్తం బాగుంది చెప్పాలంటే. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.